కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సింహరాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే 5 సంకేతాలు ఇవే. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు సంపాదించబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే. అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీకు దరిద్రం పట్టడానికి కొన్ని వస్తువులు కారణం. సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వస్తువులను తీసుకుని బయటకు వెళ్తే మీ ప్రాణానికి ప్రమాదం. మరి ఆ వస్తువులేమిటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. సూర్యుడి ప్రభావం వల్ల సింహరాశి వారు సహజంగానే శక్తివంతులుగా, ప్రకాశవంతులుగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు వీరిలో ప్రధానంగా కనిపిస్తాయి. వీరు తమ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటారు. సింహరాశి వారి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవి. సింహరాశి వారు బయటకు చాలా బలంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. కానీ లోపల వీరు చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఇతరుల విమర్శలను వీరు అంత సులువుగా తీసుకోలేరు. చిన్న మాట కూడా వారిని బాగా బాధపెట్టవచ్చు. తమపై ఎవరైనా నమ్మకం లేదని చెప్పినా లేదా తమను తక్కువ చేసి మాట్లాడినా వీరు తట్టుకోలేరు. తమను అభినందించాలని, గుర్తించాలని వీరు లోపల కోరుకుంటారు. ఈ సున్నితత్వం వారి ఆత్మవిశ్వాసాన్ని కొన్నిసార్లు దెబ్బతీస్తుంది. సింహరాశి వారు గొప్పగా బ్రతకడానికి ఇష్టపడతారు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. తమ హోదాను, తమ ప్రతిష్టను పెంచుకోవడానికి అవసరమైన ఖర్చులు చేస్తారు. ఎందుకంటే తమను తాము ఒక రాజు లేదా ఒక రాణిగా భావిస్తారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా డబ్బు ఖర్చు పెట్టడం వీరిలో ఒక బలహీనత. ప్రేమ, స్నేహ సంబంధాలలో సింహరాశి వారు చాలా నిస్వార్థంగా ఉంటారు. తమకు ఇష్టమైన వారి కోసం ఏమైనా చేస్తారు. వారి సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. వీరు చాలా విధేయతగా ఉంటారు. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కష్టం వచ్చినప్పుడు వీరు ముందుండి సహాయం చేస్తారు. నిస్వార్థంగా ఉంటారు. సింహరాశి వారు అతిగా స్పందిస్తారు. చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి చూపిస్తారు. ఎందుకంటే వీరు అందరి దృష్టి తమపై ఉండాలని కోరుకుంటారు. తమ భావాలను స్పష్టంగా, బలంగా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తారు. వారి స్వభావంలోనే ఉంటుంది. సింహరాశి వారికి ఇక జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. సింహరాశి వారికి ఇంట్లోకి కప్పలు గాని, పాములు గాని, చీమలు గాని వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఈ కప్పలు గాని, పాములు గాని, చీమలు ఇంట్లోకి వస్తే భయపడడం, చిరాకు పడడం సర్వసాధారణం. ఇవి ఇంట్లోకి రావడం శుభప్రదమైన సంకేతమని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇంట్లోకి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడు స్వరూపంగా భావించాలి. అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చిలుక ఇంట్లోకి రావడం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది. ఎందుకంటే చిలుకకు కుబేరుడికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అంతేకాకుండా మన్మధుడు వాహనం కూడా ఈ రామచిలుకే. కాబట్టి ఇది శుభానికి ప్రతీక. జ్యోతిష శాస్త్ర ప్రకారం బుధుడి గ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది. బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది, లాభం కలుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుతారు. వస్తువులు కానీ, రుణాలు కూడా ఖచ్చితంగా వసూలవుతాయి. తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం. ఇంట్లోకి తాబేలు రావటం అనేది ఎంతో శుభపరిణంగా పరిగణిస్తారు. తాబేలు, చేపలు వంటి జలచర జీవులు వాస్తుశాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారాన్ని సూచిస్తుంది. అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు. మానసికంగా కూడా వీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు. సింహరాశి వారికి బ్రహ్మముహూర్తాల్లో అంటే దాదాపు 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా మెలకువ వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. కోటేశ్వర్లు కాబోతున్నారని సంకేతం. ఎవరికైతే కలలో చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్లు కనిపిస్తే జీవితంలో మీకు భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని దాని సంకేతం. ఈ విధంగా మీరు కోటీశ్వర్లు కాబోయే ముందు ఇటువంటి కల మీకు రావటం జరుగుతుంది. ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలో కూడా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అంటే ఇదివరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు. అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతున్నారు. ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం.
మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే గనక మీకు రాబోయే కాలం అదృష్టకాలమని మీరు గుర్తించాలి. గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరింట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని, వారు అతి త్వరలో ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారని అర్థం. ఎవరింట్లో అయితే చిన్నపిల్లలు పిలవగానే వచ్చి ఆడుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో సంతోషాలతో నిండిపోతుంది. అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించాలి. చాలా మటుకు చిన్నపిల్లలు పిలుస్తూనే వస్తూ ఉంటారు. కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చేవారు ఆడుకుంటూ ఉంటే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఎవరైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. పురుషుడికి కుడి చెయ్యి, స్త్రీలకు ఎడమ చెయ్యి అదురుతున్నట్లుగా లేదా దురద పెడుతున్నట్లుగా గనక ఉంటే అది చాలా శుభ సంకేతం. త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని, అలాగే మీ ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని దీని ద్వారా మీకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ, సాధువు కానీ మీకు ఎదురు వస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు, బాధలైతే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి ఖచ్చితంగా మీరు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి. ఇక ఏ వస్తువుల వల్ల మీరు మీ జీవితంలో పురోగతి పొందలేకపోతున్నారో కూడా తెలుసుకుందాం. సింహరాశి వారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి. అవి గోడకు వేలాడే గడియారం కావచ్చు, మీ చేతికి పెట్టుకునే వాచ్ కావచ్చు, లేదా మన జీవితంలో అభివృద్ధి, పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఎంతో ముందుకు వెళ్ళే తత్వం కలవారు, కానీ ఈ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపచేస్తుంది. అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి, లేదా ఏమాత్రం ఆలోచించకుండా వాటిని బయటపడేయండి. వంటగదిలో వాడే పగిలిన కప్పులు, సాసర్లు, అంచులు వదిలిన ప్లేట్లు, పగుళ్ళు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవి దరిద్రానికి, అనారోగ్యానికి, శాంతి నిలువెత్తు చిహ్నాలని పండితులు, వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పగిలిన పాత్రల్లో కుదించడం లేదా వంట చేయడం వంటివి అసలు చేయకూడదు. ఇలా చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది. కాబట్టి మీ వంటగదిలో ఏవైనా వస్తువులు పగిలిపోయినట్టు గానీ, విరిగిపోయినట్టు గానీ కనిపిస్తే వెంటనే బయటపడేయండి. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్నారు. ఇది కేవలం మూఢనమ్మకం కాదు. దీని వెనుక లోతైన శాస్త్రీయ, మానసిక కారణం కూడా ఉంది. పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు. దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా, ముక్కలుగా కనిపిస్తుంది. ఇది మన సబ్‌కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనవసరమైన చిరాకులు, ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి. పూజ గదిలో చిరిగిన, పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అసలు ఉంచుకోకూడదు. అలాంటి విగ్రహాలను, పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజా ఫలం దక్కకపోగా మహాదోషం చుట్టుముట్టుకుంటుంది. ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్టే ఉంటుంది. ఒకే దేవుడికి చెందిన 2 పటాలను, 2 విగ్రహాలను ఉంచకూడదు. ఉదాహరణకు 2 లక్ష్మీదేవి విగ్రహాలు, 3 వెంకటేశ్వర స్వామి పటాలను పక్కపక్కనే ఉండడం వంటివి చేయకూడదు. మీ ఇంట్లో ఏదైనా విరిగిన లేదా పగిలిన పటాలు ఉంటే ఏదైనా గుడిలో కానీ, రావి చెట్టు కింద కానీ భక్తిగా పెట్టండి, లేదా పారే నీటిలో కలపండి. సింహరాశి వారు ఇలాంటి నియమాలను పాటిస్తూ ఉంటే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువై ఉంటాయి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.